నెక్స్ట్ థర్డ్ ఎక్స్పెరిమెంట్. థర్డ్ ఎక్స్పెరిమెంట్ క్లోజ్ చేసేది. What is meant by thematic map? Thematic map is digitalizing the features on the surface of the ground or topo sheet. అంటే మనం రోడ్ నెట్వర్క్, పాయింట్ ఫైల్, లైన్, పాలిగన్, విలేజ్ నేమ్స్, రోడ్ నెట్వర్క్స్, వాటర్ బాడీస్, వీటిని డిజిటలైజ్ చేసి వాటిని థిమాటిక్ మ్యాప్స్ అంటారు. అలా ఇప్పుడు షేప్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలి. వాటికి సంబంధించి షేప్ ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో చూసినట్టు ఏం చేయాలి? లేయర్స్, క్రియేట్ లేయర్, క్రియేట్ న్యూ షేప్ ఫైల్ లేయర్. ఇక్కడ ఏం చేయాలంటే మనం రోడ్ నెట్వర్క్ అని టైప్ చేయాలి. రోడ్ నెట్వర్క్ ఎక్కడ సేవ్ చేయమని ఇచ్చాము? సేమ్ ఎక్స్పెరిమెంట్ 2లో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3 ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం రోడ్ నెట్వర్క్ అని ఇస్తాం. ఏ కోఆర్డినేట్స్ ఇస్తాం? ఇప్పుడు ఏం చేయాలి? పాలీ లైన్ షేప్ ఫైల్ కోఆర్డినేట్ సిస్టమ్, సెర్చ్ చేయాలి. 44N WS44N ఇలా ఇండియన్ బైక్ స్ట్రిప్ అనేది రావాలి. అప్పుడు ఓకే, ఆ కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసాం. నీ ఫ్యూచర్ ఏముండాలి? నేమ్ ఆఫ్ ద రోడ్ లేదా రోడ్ కాబట్టి రోడ్, జస్ట్ యాడ్ ఫీల్డ్, దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, రోడ్ నెట్వర్క్ అని వచ్చింది కదా, ఇది లైన్ షేప్ ఫైల్. ఇప్పుడు నేనేం చేయాలి? టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేయాలి, క్లిక్ చేయాలి. రోడ్ నెట్వర్క్ ఏవైతే ఇక్కడ నేను డిజైన్ చేయాలనుకుంటున్నానో ఆ రోడ్ డైరెక్షన్ మొత్తంలో నేను ఇలా క్లిక్ చేస్తూ ఉండాలి. ఇలా క్లిక్ చేస్తూ ఆ రోడ్ నెట్వర్క్ ఎలా ఎక్కడైతే ఒక రోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోడ్ నెట్వర్క్ మొత్తం ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్లో ఆ రోడ్ నెట్వర్క్ మొత్తాన్ని క్లిక్ చేస్తూ ఉండాలి. ఆ రోడ్ నెట్వర్క్ డైరెక్షన్ని జాగ్రత్తగా చెక్ చేస్తూ ఎగ్జాక్ట్గా అదే నెట్వర్క్లో మనం డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఎక్కడైతే నువ్వు రోడ్ ఎండ్ అనుకుంటావో, మీరు ఇఫ్ పాసిబుల్ జూమ్ చేస్తే మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఆ సెంటర్ లైన్లో మనం డ్రా చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకి పర్ఫెక్ట్ షేప్ ఫైల్ అనేది వస్తుంది. కాబట్టి అక్కడ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే ID1 నేమ్ ఆఫ్ ద రోడ్, ఏ విలేజ్ రోడ్ అది అని ఒక రోడ్ నేమ్ అనేది మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒంగోలులో మనకి 60 అడుగుల రోడ్ అని, నెల్లూరు రోడ్ అని, గుంటూరు రోడ్ అని ఇలా ఇచ్చినట్లు ఈ రోడ్కి ఏదో ఒక నేమ్ అనేది మనం అసైన్ చేసుకొని ఆ నేమ్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. అప్పుడు ఏ రోడ్ అని టైప్ చేయొచ్చు? ఆ సరౌండింగ్లో ఉన్న విలేజ్ ఒక నేమ్ని తీసుకొని ఆ నేమ్ని మనం ఆ రోడ్ నెట్వర్క్కి అసైన్ చేసేసాం. ఈజీ అవుతుంది. నెక్స్ట్ వేరే రోడ్ నెట్వర్క్ని చూసుకోవాలి. వేరే రోడ్ నెట్వర్క్ ఈ విలేజ్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి రోడ్ నెట్వర్క్ అనేది
నేను డిజైన్ చేస్తాను. సెలెక్ట్ చేసేటప్పుడు లైన్ ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. రోడ్ నెట్వర్క్ ఎక్కడైతే మనకి కటింగ్స్ ఉన్నాయో చూసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ నేను ఇక్కడికి ఎండ్ చేయాలనుకున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసాను. ఇప్పుడు రోడ్ ఐడి నెంబర్ 2, రోడ్ నేమ్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ నేమ్ని టైప్ చేయండి. ఓకే చేశాం. ఇలా మీరు మినిమం 5 రోడ్ నెట్వర్క్స్ మీరు డిజైన్ చేయాలి. మినిమం 5 రోడ్ నెట్వర్క్స్, 5 విలేజెస్ అండ్ 5 పాలిగన్స్ని నెక్స్ట్ ఈ విలేజ్ నుంచి 2 నెట్వర్క్లు సెలెక్ట్ చేస్తున్నాను. దిన్న రోడ్ నెంబర్ 5, నేమ్ ఆఫ్ ద రోడ్ ఈ విలేజ్ నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి మనకి ఈ రోడ్ నెట్వర్క్స్ కనిపిస్తున్నాయి. ఈ రోడ్ నెట్వర్క్ నాకు పర్ఫెక్ట్గా కనిపించలేదు. దాని సింబాలజీ ఎడిటింగ్ అన్ని చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు? రైట్ క్లిక్, ప్రాపర్టీస్, నీకు లైన్ ఎలా ఉండాలి? రెడ్ కలర్ ఉంటే బెస్ట్. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని అప్లై అండ్ ఓకే. చూసారా మన రోడ్ నెట్వర్క్స్ ఎలా వచ్చినాయి? ఇలా మనం రోడ్ నెట్వర్క్స్ని మినిమం ఒక 5 అనేది మనం నోట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కూడా సేమ్ మనం యాట్రిబ్యూట్ టేబుల్ లాంటిది జనరేట్ చేయాలి. యాట్రిబ్యూట్ టేబుల్ చూసుకోవాలంటే ఏం చేయాలి? రైట్ క్లిక్, ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్. ఇక్కడ చూడండి మనం ఇచ్చిన నేమ్స్ వచ్చినాయి. ఇలా మనం ఇచ్చిన నేమ్స్తో రోడ్ నెట్వర్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఏం చెప్పాను లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో? జస్ట్ యాడ్ ఫీల్డ్ లెంత్ అని టైప్ చేస్తే లెంత్ నేమ్ లెంత్ నేను ఇచ్చేది నెంబర్ కాబట్టి నెంబర్. ఓకే ఓకే. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా లెంత్ వచ్చేస్తుంది. ఇలా చేయొచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్కి స్నిప్పింగ్ టూల్. న్యూ ఇలా స్క్రీన్ షాట్ తీసింది. సేవ్. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3 కదా. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3లో ఇక్కడ రోడ్ అని చేసి
రోడ్ అని ఇచ్చి సేవ్ పెట్టాలి. ఇక్కడ ఇలా రోడ్ నెట్వర్క్ అనేదాన్ని మనం డిజిటలైజ్ చేస్తాం. ఇలా రోడ్ నెట్వర్క్ పాలిగన్ అంటే ఫస్ట్ షేప్ ఫైల్ పాయింట్ క్రియేట్ చేసాం, పాయింట్. నెక్స్ట్ షేప్ ఫైల్ లైన్ క్రియేట్ చేసాం. ఆ నెక్స్ట్ షేప్ ఫైల్ మనం పాలిగన్ క్రియేట్ చేయాలి. పాలిగన్ క్రియేట్ చేయాలంటే లేయర్స్, క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఇక్కడ నేమ్ వాటర్ బాడీస్ అని నేమ్ ఇస్తాం. వాటర్ బాడీస్ అంటే పాలిగన్స్ వాటర్ బాడీస్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి నేను వాటర్ బాడీస్ అని ఇచ్చాను. పాలిగన్ తీసుకున్నాను. కోఆర్డినేట్ సిస్టమ్ ఇవ్వాలి. కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటి? WGS 1984 UTM జోన్ 44N. 44N అనేది కావాలి కాబట్టి మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళాను. 44N అని టైప్ చేశాను. N అని టైప్ చేసినప్పుడు WGS 84 UTM జోన్ 44N. ఫీల్డ్ యాడ్ చేయాలి. ఫీల్డ్ ఇఫ్ పాసిబుల్ మనం నేమ్ ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే ఆ రివర్ యొక్క నేమ్ కానీ ఒక లేక్ యొక్క నేమ్ కానీ అలా వాటర్ బాడీస్ రిలేటెడ్ నేమ్ యాడ్ చేయాలంటే అక్కడ జస్ట్ వాటర్ బాడీస్ అని టైప్ చేసి వాటర్ బాడీ అని టైప్ చేసి జస్ట్ దాన్ని అసైన్ చేస్తే ఇప్పుడు వచ్చేస్తుంది. వాటర్ బాడీ అనేది స్ట్రింగ్ నేమ్ కాబట్టి స్ట్రింగ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ బాడీ అనే దాన్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కార్నర్లో చూడండి, దీన్ని వాటర్ బాడీస్ అంటారు, ఇలాంటి వాటర్. ఇప్పుడు ఇది వాటర్ బాడీ కాబట్టి నేను వాటర్ బాడీని డిస్ప్లేస్ చేయాలి. వాటర్ బాడీ టాగుల్ ఎడిటింగ్ ఆన్, నెక్స్ట్ జూమ్ చేసి ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ వాటర్ బాడీ నేమ్ ఏదో ఒకటి అంటే మనకి అక్కడ సరౌండింగ్లో ఉన్న విలేజ్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. అలా వాటర్ బాడీ వచ్చింది. నెక్స్ట్ ఇంకో వాటర్ బాడీని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఎంత జూమ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా డిజిటలైజేషన్ చేయొచ్చు. 2 వాటర్ బాడీ నేమ్ ఈ నియరెస్ట్ నేమ్ మనం అసైన్ చేస్తాం. నెక్స్ట్ వాటర్ బాడీ
ఇలా 5 వాటర్ బాడీస్, 5 విలేజ్ నేమ్స్, 5 రోడ్ నెట్వర్క్స్ డిజైన్ చేస్తే ఇలా ఏదైతే నువ్వు మొత్తం ఒక థీమ్ ద్వారా నువ్వు మ్యాప్ని సెలెక్ట్ చేసావు కాబట్టి దీన్ని థిమాటిక్ మ్యాప్ అంటారు. ఈ థిమాటిక్ మ్యాప్ని నేను రిప్రజెంట్ చేయాలి కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఇప్పుడు నాకు విలేజ్ అనే ఫైల్ నాకు సరిగ్గా కనిపించలేదు కాబట్టి దానికి ఒక సింబల్ అనేది నేను తీసుకుంటాను. సింబల్ అప్లై, ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది కదా, విలేజెస్ సపరేట్గా కనిపిస్తుంది. రోడ్ నెట్వర్క్ యొక్క కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. విలేజ్, రోడ్ నెట్వర్క్, వాటర్ బాడీస్ యొక్క కలర్ని కూడా నేను చేంజ్ చేద్దాం. నాకు ఫిల్ 100% అవసరం లేదు, నాకు లైట్గా కనిపిస్తే చాలు. వాటర్ బాడీస్ బ్లూ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. బ్లూ కలర్ కాబట్టి నేను బ్లూ కలర్లో ప్రిఫర్ చేస్తున్నాను. నాకు అది ఎలా అపియర్ అవ్వాలి అనే దాన్ని నేను ఇక్కడ మ్యాచ్ చేస్తాను. ఈ ఫైనల్ బోర్డర్ కావాలనుకుంటే నేను బోర్డర్లా డిజైన్ చేస్తాను. ఫిల్ అయితే ఫిల్ డిజైన్ చేస్తాను. ఫిల్లో ఈ కలర్ని ప్లేస్ చేసుకొని నాకు ఏ కలర్ అయితే కావాలో కలర్ని అసైన్ చేసి అప్లై చేసి ఓకే చేస్తాను. చూడండి ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. అలా నేను నాకు నచ్చిన కలర్స్ని నేను అసైన్ చేయొచ్చు. ఇలా అన్ని డిస్ప్లేస్ చేసిన తర్వాత ఇలా ప్రతి షేప్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటి నేమ్ మెన్షన్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఓవరాల్గా ఫైల్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఏమైనా చదవండి, న్యూ ప్రింట్ లేఅవుట్లో థిమాటిక్ మ్యాప్ చేసి ఓకే చేసాను. థిమాటిక్ మ్యాప్ కదా, ఇక్కడ నేనేం చేయాలి, యాడ్ మ్యాప్ చేయాలి. మ్యాప్ని ఇక్కడ యాడ్ చేశాను. ఇన్ కేస్ నాకు మ్యాప్ డైమెన్షన్ ఏదైనా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఇలా ప్లేస్ చేసుకొని మ్యాప్ యొక్క డైమెన్షన్ నేను ఇంక్రీజ్ చేసుకుంటాను. టు ద మ్యాక్సిమం ఏరియా కవర్ అయ్యే విధంగా చూసుకున్నాను. నెక్స్ట్ స్కేల్ యాడ్ చేయాలి. స్కేల్ యాడ్ చేశాను, నార్త్ యాడ్ చేయాలి. నెక్స్ట్ యాడ్ ఫీల్డ్స్ టేబుల్, ఇఫ్ పాసిబుల్ ఫీల్డ్స్ టేబుల్ యాడ్ చేయాలి. యాడ్ ఫీల్డ్స్ టేబుల్ కంటే మనకి ఈజీ టాస్క్ ఏంటంటే లెజెండ్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏ నెట్వర్క్ ఏంటి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే చూడండి వాటర్ బాడీస్ అని ఇలా ఉంటుంది, దీన్నే లెజెండ్ అంటే. ఇఫ్ పాసిబుల్ మీరు టైటిల్ని ఇక్కడ తీసుకొని టైటిల్ కూడా నేమ్ ఇచ్చేయచ్చు. ఓకేనా, ఇలా మనం డిస్ప్లేస్ చేస్తే దీన్ని థిమాటిక్ మ్యాప్ అంటారు. దీన్ని ఎక్స్పోర్ట్ టు ఇమేజ్ అని క్లిక్ చేసి ఎక్కడ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3లో థిమాటిక్ మ్యాప్ అని సేవ్ చేశారు. సేవ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెక్ చేయాలనుకుంటున్నాను అసలు మనం చేసిన ఎక్స్పెరిమెంట్ సేవ్ అయినాయి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3 కదా, ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3 ఓపెన్ చేశాను. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3లో థిమాటిక్ మ్యాప్ అనే దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే నాకు ఇలా వచ్చింది. దీన్ని రికార్డ్లో లాస్ట్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా, ఇది మన థర్డ్ ఎక్స్పెరిమెంట్.